అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పాలకుల అవినీతి అక్రమాలపై ఆ టీడీపీ మాజీ మంత్రి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చినా ఆ నేతకు పోరాటం తప్పడం లేదు. అప్పుడు వైసీపీ నేతల అడ్డగోలు వ్యవహారాలపై వార్ చేస్తే ఇప్పుడు ఆ పార్టీ నేతలు తనపై చల్లుతున్న బురదను కడుక్కునేందుకు ఉద్యమించాల్సి వస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం, ఏంటా వార్? వాజ్ ది స్టోరీ? నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గం విభిన్నమైంది. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, పోర్ట్ అభివృద్ధి చెందడంతో ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు స్థిరపడ్డారు. ఇక్కడ రాజకీయాలు కూడా భిన్నంగా ఉంటాయి. 2014-2019లో వైసీపీ నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి గెలిస్తే 2024లో టీడీపీ తరపున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించారు. వైసీపీ అధికారంలో ఉండగా సర్వేపల్లిలో పార్టీ నేతలు చేసిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించింది. అడ్డదారులు తొక్కారు. అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అండ్ కో అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్డీఏ పాలకులు వాటిని వెలికి తీస్తున్నారు. దీంతో పాపాల పుట్టలు పగులుతున్నాయి. అవినీతి డొంకలు కదులుతున్నాయి. ఈ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని టెన్షన్ పడుతున్నారట. ఈ క్రమంలోనే తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నెపాన్ని టీడీపీ నేతలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాము గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకున్నామని ప్రతిపక్షంలో ఉండా సోమిరెడ్డి ఆరోపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలుగుదేశం నేతలు కూడా అదే పని చేస్తున్నారు కదా అని ఈ నేత ప్రశ్నించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సర్వేపల్లి నుంచి గెలిచిన తర్వాత సోమిరెడ్డితో పాటు ఈయన తనయుడు రాజగోపాల్ రెడ్డి కూడా గ్రావెల్ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి తన ఫోన్ నుంచి మెసేజ్లు పెట్టడంతో ఈ అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో గ్రావెల్ తవ్వకాలపై ఇద్దరి మధ్య ఓ రేంజ్లో సాగుతున్న మాటల యుద్ధం పొలిటికల్ వార్గా టర్న్ తీసుకుంటోంది. ఫ్యాన్ పార్టీ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించదు. పైగా చెరువులు, ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ ల్యాండ్స్ కబ్జాలు జరిగాయి. కొండలను మింగేసి క్వార్ట్స్ మైన్స్ లీజ్దారులను బెదిరించి తరిమేసి వీటిని సొంతం చేసుకున్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్లలో ఇరిగేషన్ నిధులు స్వాహా చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టు నుంచి అప్పటి యాజమాన్యాన్ని తరిమేసి అదానికి అప్పగించే వరకు జగన్ విశ్రమించలేదు. కానీ అదాని గ్రూప్ ఈ ఓడరేవును అభివృద్ధి చేసిందేమీ లేదు. పైగా ఇక్కడ్నుంచి కంటైనర్ టెర్మినల్ను ఇతర పోర్టులకు తరలించి కార్మికుల ఉపాధికి గండి కొట్టింది. దీనిపై అప్పట్లో సోమిరెడ్డి పోరాటం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీ జెన్కో కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అదాని పవర్కు అప్పగించాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ సోమిరెడ్డి ఉద్యమంతో ప్రైవేటీకరణ ఆగిపోయింది. పలు పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సర్వేపల్లి నియోజకవర్గానికి వచ్చిన నిధులను కాకాణి అండ్ కోపై దుర్వినియోగం చేసిందని ఆరోపణలున్నాయి. అక్రమాలను ప్రశ్నించిన వారిపై పోలీసులతో తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలోనే కొందరు దళితులు, మైనార్టీలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అంటారు. ఇన్ని తప్పులు చేసిన కాకాణి అండ్ కో ఇప్పుడు తాము శుద్ధపూసలమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందనే పొలిటికల్ సర్కిల్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించి నిధుల కోసం నడుం బిగించారు. దీంతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కన్ను కొట్టింది. తాను చేయలేకపోయిన అభివృద్ధి పనులు సోమిరెడ్డి చేస్తే ఆ క్రెడిట్ అంతా టీడీపీ ఎమ్మెల్యేకే దక్కుతుందనుకున్నారు. ఈ క్రమంలోనే సోమిరెడ్డిపై నిత్యం దుష్ప్రచారం చేయిస్తున్నారట. ఇటీవలి సోమిరెడ్డి మనుబోలు మండలంలోని చెరువులు, కాల్వలు, రోడ్లను పరిశీలించారు. ఇక్కడ కూడా అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. రోడ్లు వేయకుండానే కోట్లలో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కాల్వలు, చెరువుల్లో పూడికలు తీయకుండా తీసినట్టు రికార్డులు సృష్టించి బిల్లులు చేసుకున్న వైనాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను సోమిరెడ్డి తవ్వి తీస్తున్న క్రమంలో కాకాణి అండ్ కోకో నిద్రపట్టడం లేదు.
పీకల్లోతు ఊబిలో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఉచ్చు బిగుస్తోందన్న ఉద్దేశంతోని సోమిరెడ్డిపై బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారనే వాదనలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలను ప్రశ్నించిన ప్రతిసారి సోమిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు కాకాణి. పదే పదే ఆరోపణలు చేస్తే సోమిరెడ్డికి చెడ్డ పేరు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నిధులు ఆపేస్తారని కాకాణి భావిస్తున్నారట. సర్వేపల్లి అభివృద్ధి చెందకుండా ఈ మాజీ మంత్రి కుటిల రాజకీయాలు చేస్తున్నారనే టాక్ ఉంది. వైసీపీ అధికారంలో ఉండగా కాకాణి గోవర్ధన్ రెడ్డి అవినీతి అక్రమాలపై యుద్ధం చేసిన సోమిరెడ్డికి ఇప్పుడు కూడా పోరాటం తప్పటం లేదు. ఈ మాజీ మంత్రి తనపై చల్లుతున్న బురదను కడుక్కోలేక ఇబ్బందులు పడుతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.